దేవుడు మనకిచ్చిన స్వరంతో ప్రభువును స్తుతించాలి. నా సంగతి మీకు తెలుసు. 2021 అక్టోబర్ 15 దసరా పండుగ. ఆ రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు కృష్ణా జిల్లాలో ఉపవాస ప్రార్థన. 12 గంటలకు నాకు మైక్ ఇచ్చారు. 3 గంటలు వాక్యం చెప్పాను. 2.5 గంట వాక్యం చెప్పిన తర్వాత కరెంటు పోయింది. 1000 మంది ఉన్నారు. తప్పదు అని పెద్దగా అరిసి వాక్యం చెప్పాను. చెప్పి నేను కారుకి వెళ్ళిపోయిన భోంచేయకుండా నా స్వరపేటిక లోపల 2 చోట్ల చీలిపోయి గొంతులో రక్తం గడ్డలుగా అయిపోయింది. నేను 3 గంటలకు కారెక్కి 7 గంటలకి తణుకు వెళ్ళాను. దిగిన వెంటనే కాఫీ తాగి బ్రష్ చేసుకుని స్నానం చేసుకుందామని కాఫీ తాగబోతే మండిపోయింది గొంతు. కాఫీ వద్దని బ్రష్ చేసుకుని స్నానం చేసుకొని ప్రార్థనకి వెళ్ళాను. పాట పాడదామని మైక్ తీసుకుంటే గొంతు ఇబ్బందిగా ఉంది, కానీ పాడాలి అని పాడాను. గాయమయ్యి 2 చోట్ల గాయమయ్యి రక్తం గడ్డలు ఇంకొంచెం అరిసేసరికి ఇంకొంచెం చిరిగిపోయింది స్వరం. అప్పుడు మీకు తెలుసు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి కొత్త సంవత్సరం పాట కూడా చాలా ఇబ్బందిగా పాడాను. ఫిబ్రవరి మెయిన్ ఆల్బమ్. అప్పట్లో చాలామంది నా మీద ఉన్న అభిమానంతో యూట్యూబ్లో పోస్టులు కూడా పెట్టారు. గొంతు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు. ఆ అభిమానం. ఫిబ్రవరిలో పాట రాసుకుంటూ నేను బైబిల్లో పోగొట్టుకున్నవి మరలా తిరిగి దేవుని బిడ్డలు పొందుకున్నారు. అవును కదా. నేనైతే ఉద్యోగాన్ని పోగొట్టుకోలేదు, వ్యాపారాలు పోగొట్టుకోలేదు, డబ్బు పోగొట్టుకోలేదు. దేవుడు నాకు ఇచ్చిన సంపదే నా స్వరం. గర్వంతో పోగొట్టుకున్నానంటేనా? కాదు, నాకు తెలుసు. దేవుని పని మీదే నేను పోగొట్టుకున్నాను. ప్రభు నాకు మరలా ఇస్తాడు అనే నమ్మకంతో ఆ పాటలో ఆ చరణం రాసుకున్నాను నేను.